నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి సార్. నమస్తే మాస్టర్స్. నా పేరు శ్రీనివాస్ అండి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అండి. నేను నిన్నే వచ్చానండి. ఈ పత్రిజీ ధ్యాన మహాచక్రం ఈ నెల 11 నుంచి జరుగుతుందండి. ఇక్కడ ఎంతో వైభోగంగా ఉందండి. ఇక్కడ పల్లెలు వాతావరణం అద్భుతంగా ఉందండి. గిరిజనుల ప్రాంతం అండి ఇదంతానే. ఎంతోమంది ధ్యానులుగా తయారయ్యారు ఇక్కడ. సార్ ఎప్పుడు ఇక్కడ క్లాసులు పెడుతుంటారండి జగపతిరాజు గారు. వీళ్ళందరికీ ఫుడ్ పెట్టడం, ధ్యానం నేర్పించడం. ఈ పక్కన ఒక గ్రామం ఉందండి, అక్కడ కూడా వెహికల్ మీద ఫుడ్ పట్టుకెళ్ళి కాశీపట్నం అండి, అది కాశీపట్నంలో కూడా ఫుడ్ పెడుతుంటారండి ఎప్పటికప్పుడు. ఈయన ఎంతో సర్వీస్ చేస్తుంటారండి. ఇంత ఈ గిరిజనులు మాట్లాడడం రాదు వాళ్ళకి, ఆయన వీళ్ళు ధ్యానం నేర్పించి వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చారండి. మన జగపతిరాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మన పత్రిజీ గారు ఏం చెప్పారో అదే మార్గంలో మన వాళ్ళందరినీ నడిపిస్తున్నారండి. ఈ గిరిజనుల్ని చేరదీసి ఎంతో ప్రేమతత్వంతో ఆయన అందరికీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇలాంటివన్నీ నేర్పుతున్నారండి. ఆటలో పాటలు కూడా నేర్పుతున్నారు. పిల్లలు ఎప్పుడైనా వచ్చినా, ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి టిఫిను వండి పెడుతుంటారండి. ఎప్పుడు కూడా ఇక్కడ వంట సెక్షన్ ఉంటుందండి. నెలకి 2-3 క్లాసులు జరుగుతుంటాయండి. ఈ ప్రకృతి వ్యాలీ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారండి. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతిలో గడపడం. అక్కడ వాటర్ ఫాల్స్ నది ఉందండి, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటారండి. ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతున్నారండి. ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల కొండలు కోనలు చూసి ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించదండి, అంత అద్భుతంగా ఉందండి. మరి సారు ముందు చూపుతో పెడతారండి ఏది చెప్పినాను. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఈ ఈ అడవిలో ఇంతలాగా తీర్చిదిద్దినందుకు ఆయనకి నిజంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. మనుషులుగా వచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా తయారవుతున్నారండి. ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందం పొందుతున్నారండి, ఎంతో ఎనర్జీతో వెళ్తున్నారండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.